ఇంటికి విశేషాలండి. అందరూ చల్లగా ఉండాలి ప్రభువా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. తూలుపేట దొర తెలుసా నీకు? నాకు ధూల్పేట డాబా తెలుసు. అక్కడ చపాతీ కుర్మా చాలా రుచిగా ఉంటాయని విన్నాను. నకరాలా అన్నా ధూల్పేట దొర మర్యాదగా మాట్లాడు. నా పేరు దాస్, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని. వస్తాను. ఏంటి ఫాదర్ పొగరా? ఫాదర్ వీడు అన్న మనిషి, మర్యాదగా వీడి సస్పెన్షన్ ని క్యాన్సిల్ చేయండి. చూడు, కారణం లేకుండా నేను ఇతన్ని సస్పెండ్ చేయలేదు. నీ తమ్ముడు కాలేజీకి వచ్చిన రోజుల కంటే జైల్లో ఉన్న రోజులే ఎక్కువ. ఇతని వల్ల మా కాలేజీ పేరు మొత్తం చెడిపోయింది. అందుకని మళ్ళా ఇతన్ని చేర్చుకోవడం కుదరదు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక బిందె పాలల్లో ఒక బొట్టు విషం లాంటి వాడు వీడు. ఫాదర్ నాతో పరాచకాలొద్దు. ఇలా చూడు, నీది ధూల్పేట కావచ్చు, అంబర్పేటలో అంబర్ ఫిట్టింగ్ గాడు ఒకడున్నాడు. వాడి పేరు అంబ్రెల్లా. వాడి దగ్గరికి వెళ్ళి ఫాదర్ దాస్ ఎలాంటి వాడో ఒకసారి అడిగి చూడు. నేను ఆఫీసులోనే ఉంటాడు. వెళ్ళరా. ఫాదర్ మర్యాదగా చెప్తున్నాను వినండి. నన్ను మళ్ళీ కాలేజీలో చేర్చుకోకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. గుడ్. అంతా విషయం ఉందా నీకు? నీలాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఆఫీసులో ఉంటాను, కొంచెం సేపు ఆగి నువ్వు మాత్రమే రా. పోరా, ధైర్యంగా పో, నేనున్నానుగా బయట. నన్నే బెదిరించే మనగాడవట్రా నువ్వు. దాస్ అని పేరు పెట్టుకున్నాను కదా, దాసులా పడుంటానని మాత్రం అనుకోకు. ధూల్పేటలోను అంబర్పేటలోను నా గురించి అడిగి చూడు. ఇక్కడికి ప్రిన్సిపల్ గా రాకముందు అక్కడ నాటుసారా కాచేవాడిరా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు, బెలూన్ పగిలిపోద్ది. థామస్, వీడిని ఫుట్బాల్ ఆడుకో. ప్రభు, ఇలా అన్యాయం చేసే వాళ్ళని కొట్టడం తప్ప నాకు వేరే మార్గం కనిపించట్లేదు. చిన్న వయసులోని తప్పు చేసినందుకు ఇతన్ని దండించాను ప్రభు, నన్ను క్షమించు. ఆమేన్.